ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువ. హైదరాబాద్ లాంటి పట్టణాలలో ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేయాలంటే ట్రాఫిక్ పోలీసులకి కత్తి మీద సాములా. మరి ఏం చేస్తావు దీనికి సొల్యూషన్? ఏం చేసినావు దీనికి సొల్యూషన్? మనం స్కూల్స్ కాలేజీలు ఆఫీసులు ఉన్న ఏరియాలో ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. అవును. దానికి వ్యతిరేక దిశలో ఈ విధంగా ఇక్కడ ఉంటుంది పోస్టర్. ఉదయం సమయంలో ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చే దారిలో ట్రాఫిక్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సాయంత్రం ఆ విధంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మనకు పక్క ఉన్న రోడ్డుని ఉపయోగించుకోవాలనుకుంటాం, కానీ ప్రస్తుతం ఉన్న డివైడర్ల వల్ల అది సాధ్యం కాదు. కానీ నేను రూపొందించిన డివైడర్ల వల్ల ఇది సాధ్యం అవుతుంది. దీనికోసం ట్రాఫిక్ పోలీసులు అనేక ప్రాంతాలని కొన్ని రోజులు పరిశీలించాలి. పరిశీలిస్తే సమయాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ట్రాఫిక్ ఒక విధంగా ఉంటుంది. కాబట్టి డివైడర్ చేంజ్ చేయొచ్చా? ఇది లైటింగ్ డివైడర్, దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎలాగంటే ఇటు సైడ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అనుకోండి, దీన్ని ఇక్కడ దాకా జరపాలి. ఈ విధంగా బ్యాక్ ఇక్కడ దాకా జరుపుకుంటే రోడ్డు వెడల్పు అయితే ఈ వెహికల్స్ అనేవి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఇటు సైడ్ గంటకో వెహికల్ వస్తుంది కాబట్టి ఏం కాదు, ఈ విధంగా ఖాళీ ఉంటుంది. ఒకవేళ ఇది జరిపే సమయం టోల్ గేట్ల దగ్గర అట్నే పెడతారు కదా, ఎక్కువ వెహికల్స్ వన్ సైడ్ వస్తే ఇంకో సైడ్ ఎక్కువ ఓపెన్ చేస్తారు. అయితే ఇటు సైడు ఇది జరిపే సమయంలో వీటికి ఇది తాకుతుంది అనుకుంటే మనం 2 జంక్షన్ల వద్ద అనౌన్స్మెంట్ చేసి ట్రాఫిక్ కొన్ని సెకండ్లు ఆపి తెలియజేయాలి. ఈ విధంగా ఇటు సైడ్ 3 వెహికల్స్ వెళ్ళాలి, ఇటు సైడ్ 1 వెహికల్ వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం ఇటు సైడ్ 3 వెహికల్స్ వెళ్ళాలి, ఇటు సైడ్ 1 వెహికల్ వెళ్ళాలి అనేది తెలియజేయాలి. ఇలా తెలియజేయడం ద్వారా ఇది జరపంగా వీటికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. నెక్స్ట్ లైటింగ్ డివైడర్. ఇది ఎలాగా అంటే ఇది కూడా సేమ్ దానిలాగే ఇవి మూవింగ్ డివైడర్ లాంటివి. ఇప్పుడు ఇటు సైడ్ స్కూల్స్ కాలేజీలు ఆఫీసులు ఉంటే ఇటు సైడ్ ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది, ఇటు సైడ్ ఫుల్గా ఉంటే ఇటు సైడ్ ఖాళీగా ఉంటుంది. ఈ లైటింగ్ డివైడర్ని దీనికి చేంజ్ చేయాలి. ఇది ఇలా చేంజ్ చేస్తే ఇటు సైడ్ 3 వెహికల్స్ వెళ్ళాలి, ఇటు సైడ్ 1 వెహికల్ వెళ్ళాలి. ఒకవేళ ఈ లైటింగ్ డివైడర్స్ని వెహికల్స్ దాటుకొని వెళ్తే ఫైన్ వేయాలి. నెక్స్ట్ వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే గాలి కాలుష్యం కాదు, శబ్ద కాలుష్యం తగ్గుతుంది, ఇంధనం వృధా కాదు, మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఆఫీసులకి స్కూల్స్కి టైంకి వెళ్తారు. థ్యాంక్ యూ సార్. నా పేరు రోహిణి, నేను 9th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్ నేమ్ జడ్పీఎస్ఎస్ కాన్వెంట్. వాట్ ఇస్ ది ప్రాజెక్ట్? సార్ స్మార్ట్ డస్ట్బిన్. స్మార్ట్ డస్ట్బిన్. టెల్ మీ అబౌట్ స్మార్ట్ డస్ట్బిన్. సార్ ఇక సార్ మనకు చెత్త లెవెల్ని తెలుపుతుంది సార్. చెత్త లెవెల్ తెలిపేటప్పుడు సార్ ఇక్కడ వరకు వస్తేనేమో ఈ ఇండికేట్ వెలుగుతుంది, ఆ లెవెల్కి వచ్చిందని అర్థం చేసుకుంటారు సార్. ఇప్పుడు బయట చూసే వాళ్ళు కూడా ఎక్కడ వరకు వచ్చిందని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుంటారు సార్ ఎక్కడి వరకు వచ్చిందని సార్. సో ఫుల్ అయిపోతే ఇండికేట్ వెలుగుతుంది సార్. ఇది ఈ లెవెల్కి వస్తే ఇండికేట్ వెలుగుతుంది సార్ బయట. ఇక్కడ సార్ లెవెల్ని మాత్రం తెలుపుతుంది సార్.